హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో అన్ని రకమైన వీడియోస్ అంటే ఫుడ్కి సంబంధించిన వీడియోస్, ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ అయితే మేము పోస్ట్ చేస్తాము. సో మీలో ఎవరైనా మా ఛానల్ని మాత్రం ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది, మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చూడండి, 100 గ్రామ్స్ గోకరకాయలు. అంటే ఇప్పుడు 100 గ్రామ్స్ గోకరకాయలు తీసుకున్నాం కాబట్టి దానికి డబుల్గా మనం రైస్ తీసుకోవాలి. సో 200 గ్రామ్స్ రైస్, ఒక చిన్న అల్లం ముక్క, ఇంకా కొత్తిమీర, ఒక టమాటో, ఎండుమిర్చి 4, జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు 2 రెమ్మలు. సో ఇప్పుడు ఇది మొత్తం మనమైతే గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చాలామంది ప్యాకెట్లో గోకరకాయ రైస్ గురించి తెలుసుకుందాం. సో మనం అప్పటికప్పుడు నేను కూడా గోకరకాయ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేస్తే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ అల్లం ముక్కలు ట్రై చేశాను. సో ఇంకెందుకు వేసేసుకున్నాను. తర్వాత చెప్పాను కదా ఇవన్నీ మనం గ్రైండ్ చేసేసుకోవాలని. అవన్నీ 1 by 1 దాంట్లో అయితే వేసేసుకుందాం మిక్సీ జార్లో. సో చూసేయండి, అలా 1 by 1 అన్నీ వేసుకున్నాక ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ అయితే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. కావాలనుకుంటే తర్వాత కుక్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని ఇది గ్రైండ్ చేయాలి. చూసేయండి, ఇలా కచ్చామచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అసలు గ్రైండ్ చేసినాక స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్ చూసేద్దాం. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకుందాం. ఆ ఆయిల్ హీట్ అయ్యాక మనం తాలింపు గింజలు అంటారు కదా, వాటిని వేసుకుందాం. నాకు కూడా అసలు అయితే గోకరకాయ అయితే నచ్చదు, బట్ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు చేశాను. సో ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు అయితే వేసుకుందాం. దాని తర్వాత కరివేపాకు వేసుకుందాం. చూసాను. దాని తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకుందాం. కరివేపాకు వేసుకున్నాక సో ఇలా కొంచెం మగ్గినాక దీంట్లో చిటికెడు పసుపు వేసుకుందాం. సో ఇది కొంచెం మగ్గినాక ఫస్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసేసుకుందాం. సో ఇది మొత్తం వేసినాక కొంచెం అయితే మగ్గనివ్వాలి. అసలైతే నాకు గోకరకాయ ఇష్టం ఉండదు, కానీ ఇట్లా చేస్తే బాగుంటుంది, నేను తింటా అని మా మమ్మీ ఇలా చేసింది. అసలు ఇట్లా కర్రీ అంటే అన్నంలోకి ఇట్లా గోకరకాయ పెట్టుకొని తినంటే నాకు అస్సలు నచ్చదు, కానీ ఇలా చేస్తే బాగుంది, నాకు నచ్చుతుంది ఇట్లా. సో గోకరకాయ ఎవరైనా తిననోళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి, 100% తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి నేను ఇంకా ఆనియన్స్ అయితే వేయలేదు, ఎందుకంటే డాడీ మారేసుకున్నారు కాబట్టి మేము ఆనియన్స్ తినాం కాబట్టి వేయలేదు. సో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే మసాలాస్ కూడా మేమైతే వేయలేదు.
మేము ఎక్కువ తినం కాబట్టి మసాలాలు, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మసాలాలు వేసుకోవచ్చు. సో కొంచెం మగ్గాక దీంట్లో అయితే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి. చూడండి. సో బియ్యం వేసుకోవాలి. ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి ఉడకనిచ్చేసేయాలి. సో ఇందాక మనమైతే ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం కదా, ఒకవేళ సరిపోని వాళ్ళు అట్లా ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు చూసుకొని. సో చూసేయండి, తర్వాత చూసేయండి ఎలా ఉందో రైస్. అంటే చాలా టేస్టీగా ఉంది. దీంట్లోకి మనం కొంచెం నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా ఇప్పుడు పెరుగు పచ్చడి ఉంటుంది కదా, అది వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.